హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము గత నెలలో మన ప్రాఫిట్ అండ్ లాస్ని చూద్దాము. సో సైకలాజికల్గా మనం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, నాది లేటెస్ట్ వీడియోలో నేను నిన్నటి చిన్న ప్రాఫిట్ని ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. కానీ మార్కెట్ నేను ఆల్రెడీ గెస్ చేశాను, ఈ ఏరియా సపోర్ట్ ఉందని ఇక్కడ డ్రా చేశాను. కావాలంటే వీడియోలో చూడండి. సో ఇక్కడ దాకా సైకలాజికల్ నెంబర్ 7 ఉంది, ప్లస్ మ్యాగ్నెట్ లాగా ఇట్లా అట్రాక్ట్ చేస్తుందని. కానీ నేను ఇక్కడ దాకా రిస్క్ తీసుకోలేదు. సో ఈ దాకా 7 ఉన్నట్టయితే నాకు 4-5 థౌజండ్ వచ్చేది ఒక లాట్ తోటే, ఎందుకంటే మంచి ప్రాఫిట్. సో నాకు డైరెక్షన్ గెస్ చేయగలుగుతున్నా కానీ ఎక్కువ రిస్క్ చేసుకోవాలనుకోవట్లేదు, ఎక్కువ గ్రీడీనెస్ ఉండాలనుకోవట్లేదు. ఫస్ట్ 180 days నన్ను నేను సైకలాజికల్గా కంట్రోల్ చేసి చిన్న చిన్న ప్రాఫిట్స్లోకి రావాలన్న ముఖ్య ఉద్దేశంతో సో బిగ్ వాటిని రిస్క్ చేయదలుచుకోవట్లేదు. సో అది. సో ఇక్కడ నాకు ఫస్ట్ నా పిఎన్ఎల్ని చూసే ముందు సో ఇక్కడ మనకు నేను నా సైకలాజికల్ మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. సో కొంతమందిని మనం రియల్ లైఫ్లో చూస్తూ మన సైకలాజికల్గా మన పేషెన్సీని, ఓపికని పెంచుకోవడం అనేది మనం చేసుకోవాలి. సో అవి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. సో అతను ఎందుకు మనకు ఇన్స్పిరేషన్గా మనం ఎందుకు తీసుకోకూడదు అనిపించింది. సో నేను గత 3 సంవత్సరాలుగా నేను ఇతన్ని చూస్తున్నాను. రోడ్ పక్కనే ఇతను పౌచెస్ అమ్ముకుంటూ ఉంటాడు. సో నేను ప్రతిరోజు చూస్తున్నాను. సో ఆయన ఎంత ఓపిక్గా అంటే ఆయన ఓల్డ్ డే అమ్ముకుంటే నాకు తెలిసి 500-1000 వస్తాయో తెలియదు, ఎంత వస్తుంది. ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. సో అలాంటిది డే నేను సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అంటే 1000 రోజులుగా నేను ఒక రోడ్డు పక్కన అలాగే రోజు లంచ్ బాక్స్ తెచ్చుకుంటాడు, అది అమ్ముకుంటాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు. సో మన పిఎన్ఎల్కి ఇతని స్టోరీ మనకి ఏ విధంగా సైకాలజీకి ఉపయోగపడుతుందని చూద్దాం. స్టాక్ మార్కెట్ అంటే ఈజీ మనీ అనే ఉద్దేశంతో చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు. పిఎన్ఎల్ మనము ఆయన 3 years నుంచి ప్రాపర్ లాజిక్ సబ్జెక్ట్ స్ట్రాటజీ లేకపోతే అది రాదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఏరియాలో ఫస్ట్ క్యాండిల్ ఎంటర్ అయ్యాను. సో ఇదే క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయాను. సో ఫస్ట్ 1 క్యాండిల్లో సో మార్కెట్ ఇంకా చాలా పడ్డది, కానీ అంత క్యాచ్అప్ చేయలేదు. నిన్న లేటెస్ట్ ఓపిక్గా ఆయన. సో ఇక్కడ సైకాలజీ అనేది మనం పరీక్షించుకోవాలి రెగ్యులర్ నెలల తరబడి. అది సైకలాజికల్ ఇక్కడ చెప్పడానికి చూస్తున్నాం. మనం ఇక్కడ ఏం చేస్తుంటాము, వందల వీడియోలు చూస్తుంటాము, వందల స్ట్రాటజీలు చూస్తాము, కానీ ఒక 90 days కూడా మనము వాటిని మనము బ్యాక్ టెస్ట్ చేయము, మనం ప్రాక్టీస్ చేయము. వెంటనే మార్కెట్లోకి వస్తాము, పెద్ద ప్రాఫిట్స్ కావాలని వెంటనే రిస్క్ తీసుకుంటాము. ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా, ఓపిక లేకుండా ర్యాండమ్గా ట్రేడ్లు తీసుకుంటాము, అడిక్షన్ మోడ్లో చేస్తాము, అంత మైండ్ని చిందరవందర చేసేసి వెంటనే కోటీశ్వరుడు కావాలని మైండ్ సెట్లో ఉంటాము. సో అది కరెక్ట్ కాదు. సో మనం ఓపిక్గా ఒక క్యాండిల్ ఉంటే మనకు 500 వస్తుంది. సో నా పిఎన్ఎల్ని చూసే ముందు ఎందుకు మనం అతని యొక్క ఓపికని, అతని యొక్క స్ట్రాటజీ లాగా మనం ఎందుకు కంట్రోల్ చేసుకోకూడదు? ఓల్డ్ డే సైలెంట్గా కస్టమర్స్ రాకున్నా కానీ ఓల్డ్ డే నెలలు సంవత్సరాలు అలాగే కూర్చొని ఉంటున్నాడు. సో మనం ఎందుకు అంత ఓపిక్గా ఎందుకు సిస్టమ్ ముందు కూర్చోలేము? మన చేతులు ఎందుకు పంచింగ్ చేస్తున్నాయి వెంటనే? మన బ్రెయిన్ ఎందుకు చిందరవందర చేస్తున్నాము? సో అది మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఆ సైకలాజికల్ మైండ్ సెట్ వస్తేనే మనం చిన్న లెవెల్స్ నుండి ఎదిగితేనే మనం ఎక్కువ ప్రాఫిట్స్ని తీసుకొని వస్తాము. సో అలాంటిది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం మొక్కల్ని కూడా, ఏదైనా మొక్కలు నాటితే కూడా మనకు 30-40 days తర్వాతనే అవి 60 days తర్వాతనే అవి మనకు కూరగాయలుగా వస్తాయి. సో అలాంటిది మనం ఎందుకు అంత క్విక్ మనీ, ఈజీ మనీగా ఎందుకు కోరుకుంటున్నాం? ఎందుకు మన సైకలాజికల్గా ఎందుకు మారొద్దు? ఎందుకు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ఎందుకు చేసుకోకూడదు? అలా చేసుకుంటే చిన్న ప్రాఫిట్స్, చిన్న లాసెస్, చిన్న ప్రాఫిట్స్తో మనం లైఫ్ స్మూత్గా, స్ట్రెస్ లేకుండా చాలా పద్ధతిగా వెళ్తుంది. ఈజీ మనీ కోసం బిగ్ వీడియోస్ చూసేసి మనం కూడా కోర్సు కావాలన్న మైండ్ సెట్తో వచ్చి అప్పులు చేసేసి బిగ్ లాసెస్లోకి వెళ్ళిపోతుంటాము. ఇది ఎందుకు అని అంటే మన సైకలాజికల్ మైండ్ సెట్ అనేది చక్కగా లేదు. అంత క్విక్ మనీ, ఈజీ మనీ మైండ్ సెట్ కాకుండా కొద్దిగా ప్రాపర్గా సైకలాజికల్గా ఓపిక్గా ఉండాలనే ఉద్దేశం. సో నాతో పాటు ఈ వీడియోలు చూస్తూ పేషెన్సీ డెవలప్ చేసుకుంటూ నన్ను ఫాలో అవుతారని. సో ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ గత డిసెంబర్ నెలది చూద్దాము. సో ఈ లాసెస్ చూసి మనం అట్రాక్ట్ కావడం అనేది చేయకూడదు, న్యూ కమర్స్ కూడా. సో ప్రతిదానికి కొంత టైం ఇవ్వాలి, పేషెన్సీ పెట్టాలి. సో ఓపిక్గా చాలా డెడికేటెడ్గా ఉంటేనే మనకు చిన్న ప్రాఫిట్స్లోకి వస్తాము. సో ఇది ఒక్క నెలతో చూస్తే సరిపోదు. ఈ విధంగా నేను నెక్స్ట్ 6 months ప్రాఫిట్ని, చిన్న ప్రాఫిట్స్ అయినా పర్లేదు, 2000 ప్రాఫిట్ మంత్ ఎండ్కి మనకి ఓవరాల్గా ఒక 2000 ప్రాఫిట్లో వచ్చినా ఇట్స్ ఓకే అనే మైండ్ సెట్లో ఉండాలి, గ్రీడీనెస్తో కాకుండా. ఎందుకంటే
అట్ ద మంత్ ఎండ్ మనకి ప్రాఫిట్లో ఉన్నామా లేదా అనేది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మన ప్రాఫిట్ అండ్ లాస్ని చూద్దాము. సో ఇది కొత్త సంవత్సరము. సో దీన్ని మనము ఈ మంత్ ఎండ్కి ఏ విధంగా ఉందనే చూద్దాము. సో ఈ విధంగా సో మనకి చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటే మనము ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కంటే కూడా సైకాలజీ అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఇంతకుముందు ఇప్పటికీ మన ఏ విధమైన సైకాలజీ మైండ్ సెట్ని ఏ విధంగా ట్యూన్ చేసుకుంటూ వచ్చాము అనేది చూద్దాము. సో సపోజ్ ఇప్పుడు మనకి కస్టమ్ రేంజ్లో చూసుకుందాం. సరే సో డిసెంబర్ మంత్ చూద్దాము. సో డిసెంబర్ మంత్ సో మనకి ఈ 27. సో ఎందుకంటే నేను గ్రూప్ 1 మెయిన్స్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ కోసమని ఒక 2-3 నెలలు ప్రిపరేషన్ అని పెట్టాను. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత సో కొంత ప్రిపరేషన్కి తర్వాత మళ్ళీ చిన్న ట్రేడ్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే మనకి ఈ ఏరియా నుండి స్టార్ట్ చేశాను. సో తర్వాత మనం ఇక్కడ నుండి మనం మెయిన్ చూద్దాము. సో నవంబరు సో డిసెంబర్ మంత్ చూద్దాము ఇక్కడ నుండి. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి ఇది 3 డేస్ది మనకి తీసేద్దాము. సో 3 డేస్ అంటే మనకి సో డిసెంబరు 31 వరకే చేద్దాము. సో ఇది సో డిసెంబరు సో ఇది నేను గత 30 మన డిసెంబర్ మంత్లో నేను ఎర్న్ చేసింది. సో నాకు యాక్చువల్లీ నాకు ఇంత అవసరం లేదు. సో నా ప్రాఫిట్ అండ్ లాస్ని నేను కూడా అసలు ఇక్కడ చూసుకున్నట్టయితే 1వ తారీఖు 2వ తారీఖు చిన్న ప్రాఫిటే, తర్వాత 3వ తారీఖు చిన్న ప్రాఫిటే, సో 4వ తారీఖు ఇక్కడ కొద్దిగా హెవీ తీసుకున్నా. సో దీని 4వ తారీఖు చార్ట్ గురించి చూపిస్తాను నేను మ్యాప్లో కూడా. సో 4వ తారీఖు వీడియో కూడా చూడొచ్చు. సో 4వ తారీఖు 7,000 ఇది వీడియో నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద ప్రాఫిట్స్ చూసేసి మీరు ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ ప్రభావితం అవుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేయలేదు. కానీ ఈ వీడియో ఈ 4వ తారీఖు ట్రేడింగ్ అనేది చాలా ట్రాప్ చేసింది హెవీగా. సో ఆ రోజు నేను కొద్దిగా సెకండ్స్లో ఒక 2-3 మినిట్స్లోనే నేను రిస్క్ చేశాను. సో క్వాంటిటీ యాడ్ చేయడం వల్ల ఇంత పెద్ద ప్రాఫిట్ వచ్చింది. సో ఇలాంటి రిస్క్స్ అనేవి చేయొద్దు. సో అది అబ్రప్ట్గా వచ్చే ప్రాఫిట్స్. సో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఈ 7,468 అనేది మనము తీసేద్దాము. సో తర్వాత ఇది జెన్యూన్గా, ఎందుకంటే మనకు కావాల్సింది ఇప్పుడు మనం ఒక 180 డేస్ ట్రావెల్ చేయాలి. మన డిసిప్లిన్గా సిస్టమేటిక్గా మనం ట్రావెల్ చేస్తే మన ప్రాఫిట్ ఎంత వచ్చేది అనేది అది ముఖ్యం. 1 మంత్ ప్రాఫిట్ అనేది కాదు, 2 మంత్స్ కాదు, 3 మంత్స్ కాదు, 4 మంత్స్ కాదు, 5 మంత్స్ కాదు, 6 మంత్స్, మినిమం 6 మంత్స్ మన ప్రాఫిట్ని గ్రీన్లో క్లోజ్ చేసామా అనేదే ముఖ్యం. ఈరోజు ఈ మంత్ నేను గ్రీన్లో క్లోజ్ చేశానంటే అవసరం లేదు. 6 మంత్స్ నువ్వు కంట్రోల్డ్గా ప్రాఫిట్లోకి లాక్కొచ్చావా, అప్పుడు నువ్వు కంట్రోల్లో ఉన్నట్టు. సో నేను కూడా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే డిసెంబరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో చేసామంటే ఇది కాదు. మనకి ఇంకా జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్. సో జూన్ వరకు ఈ విధంగా చిన్న ఇంత కూడా అవసరం లేదు మనకి. నేను అసలు క్యాపిటల్ ఎంత వాడాను, సో 30,000 లోపే వాడాను. మధ్యలో నేను ఎప్పుడైతే ట్రాప్ అయిన రోజు కొంత ఫండ్ యాడ్ చేసేసి మళ్ళీ ఇమ్మీడియట్గా సో డైలీ ఫండ్ను కూడా విత్డ్రా చేయడం అనేది చేస్తూ వచ్చాను. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ 4th వదిలేయండి, తర్వాత 7th లేదు, 8th లేదు, సో 9th చిన్న ప్రాఫిటే, తర్వాత 10th కూడా చిన్న ప్రాఫిటే, సో తర్వాత 11th. సో ఇక్కడ నేను ట్రాప్ అయ్యాను. సో ఈ ట్రాప్ అయ్యే డేస్ ఎందుకు డిస్టర్బ్ అయినాయి అనేది నేను తర్వాత మాట్లాడతాను. సో రాంగ్ టైంలో ఎంటర్ అవ్వడము, లేట్గా ఎంటర్ అవ్వడము, ఏవో చేయడం వలన అలాంటి చిన్నవి వచ్చినాయి. సో ఇక్కడ కూడా మనకి 12th చిన్న ప్రాఫిటే 1200, తర్వాత 13th చిన్న ప్రాఫిటే. సో రీజనబుల్, ఓకే. మన క్యాపిటల్కి 20-30,000కి ఇది రీజనబుల్ అనుకున్నా. సో ఓన్లీ 1 ట్రేడ్ చేయటం
తర్వాత ట్రేడ్ని క్లోజ్ చేయటం. సో మీరు డైలీ నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పటికి 20 డేస్ ట్రేడింగ్ ఎలా చేసుకుంటూ వచ్చాననేది. తర్వాత ఇక్కడ 14, 15, 16 ఈ టైంలో నేను నాకు గ్రూప్ 2 ఎగ్జామ్, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్స్కి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల నేను ఈ చేయలేకపోయాను. సో ఇక్కడ మళ్ళీ సెవెంత్న నేను ట్రాప్ అయ్యాను. సో ఇది రాంగ్ టైంలో ఎంట్రీ అవ్వడం వలన ట్రాప్ అయ్యాను. సో సమ్హౌ నేను కొద్దిగా ఫైర్ ఫైటింగ్ చేశాను. సో ఇలాంటి డేస్ని ఫైర్ ఫైటింగ్ చేయటము, యావరేజ్ చేయటం, కొంత రాంగ్ టైంలో ఎంటర్ చేసేసి మనమే మన ఈగోని మన లాస్ని యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజుకి. సో దానివల్ల జరిగింది. సో నెక్స్ట్ డేకి మళ్ళీ ఆ మిస్టేక్ని రిపీట్ చేయొద్దు అనుకున్నాను. సమ్హౌ ఇది కొంత చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో తర్వాత ఇక్కడ ఇది ఓకే, రీజనబుల్గా చిన్న ప్రాఫిటే 19th. సో 20th చూసుకుంటే ఇగో ఇది 20th నేను కంప్లీట్గా రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాను. సో కంప్లీట్గా ట్రాప్ అయిపోయాను. ఆ రోజు ఫుల్ ఫైర్ ఫైటింగ్ చేశాను. మార్కెట్ ఫుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మార్కెట్ నేను డౌన్ సైడ్ ఎంటర్ అయ్యాను, మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్ళింది. సో ఆ రోజు నేను నా క్యాపిటల్ని కొద్దిగా యాడ్ చేసేసి యావరేజ్ చేసేసాను. సో ఇలాంటివి చేయకూడదు. ఏదైతే ఈ అమౌంట్ ఉందో ఇది మనకు వద్దు, ఇలాంటివి డేస్ వద్దు మనకి. ఇందాక చెప్తున్నాను కదా. సో ఇలాంటి అమౌంట్ కూడా మనకు వద్దు. సో అవి ఎందుకంటే అవి వచ్చే రోజుల్లో వస్తాయి. అది హెవీ రిస్క్ తీసుకునడం వలన ఇంత ప్రాఫిట్ వచ్చింది. ఇది 10,000, ఇది 7,000. సో 17,000ని మనం ఇందులో నుండి తీసేద్దాం. సో 17,000 మనం ఇటు తీసేస్తే 13,000, అంటే 13,000 అనేది రీజనబుల్గా మనకు అదే చాలా ఎక్కువ అనుకోవాలి యాక్చువల్లీ మనకు. ఎందుకంటే తక్కువ క్యాపిటల్ తోటి 30,000 లోపే మధ్యలో చిన్న క్యాపిటల్ యాడ్ చేసేసి మళ్ళీ విత్డ్రా చేసేవాడిని. సో ఇక్కడ 10,000 తీసేయండి. సో ఎందుకంటే అది ఇలాంటివి హెవీ రిస్క్, అలాంటివి ఒకవేళ రాంగ్ టైంలో, ఎందుకంటే ఇది హోల్డ్ చేయటం నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ కూడా చేశాను ఇక్కడ. సో ఇది వెరీ రిస్క్, ఇట్లాంటివి చేయకూడదు. సో ఇక్కడ కూడా ఇంత హెవీ రిస్క్ కూడా చేయకూడదు. ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేసేసి వెంటనే క్విక్ స్కాల్ప్ చేసేసి ఎగ్జిట్ అయిపోయాను. అందుకని ఇలాంటివి ఈ పెద్ద ప్రాఫిట్సే మనకు చూపిస్తే సో వ్యూవర్స్ కానీ న్యూ కమర్స్ కానీ అట్రాక్ట్ అయిపోయి పెద్ద ప్రాఫిట్స్ వస్తాయనే లాజికల్గా ఆలోచించేసి వాళ్ళు ఇవి ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చేసి ట్రేడ్స్ చేసుకున్నా కానీ బిగ్ లాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రోజుది కాదు, ఇది 4 years ఎక్స్పీరియన్స్లో సైకలాజికల్ మైండ్ సెట్ మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ చిన్న ప్రాఫిట్స్ తోటే వర్క్ చేయాలి, గ్రీడీ లేకుండా. అప్పుడే మనం ఇందులో సస్టైన్ అవుతాము. సో అది నేను ఇంకా 180 days నేను ఇంకా ఇప్పుడు ఈ 1 month అయింది. ఇంకొక 5 months దాకా నేను ఈ కంట్రోల్డ్గా నేను ట్రేడ్ చేయాలి. ఇంత మనకు అవసరం లేదు. ఇందులో ఒక 17 తీసేసుకున్నా మనకు 2,000 మంత్ ఎండ్లో 2,000, 3,000, 4,000 ఈ రేంజ్లో ఉన్న ఇట్స్ ఓకే. మనకు ఆ గ్రీడీలో ఉండాలి. బిగ్ లాసెస్కి వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ముందు కూర్చోవడం అనేది చేస్తే మనం ఎడిక్టెడ్గా కూర్చుంటాము. సో ఇక్కడ 26వ తారీఖు చిన్న ప్రాఫిటే. సో ఇక్కడ 27వ తారీఖు చిన్న ప్రాఫిటే. సో 30వ తారీఖు చిన్న ప్రాఫిటే. సో ఇక్కడ ఇది కూడా సో 31 లేటెస్ట్ది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఛార్జెస్ చూసుకుంటే ఇక్కడ నేను చూసుకుంటే ఓవర్ ట్రేడింగ్ ఎక్కడ చేయలేదు. ఇక ఈ రోజే అనుకుంటా ఇక్కడ 17వ తారీఖు కొద్దిగా ఫైర్ ఫైటింగ్ చేశాను. సో ఇక్కడ కూడా 19వ తారీఖేమో చిన్న ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది, అందుకే ఇంత పెరిగింది. లేకపోతే నా ఛార్జెస్ కూడా ఇంకా చాలా తక్కువ ఉండేటి. అంటే బ్రోకరేజెసా. సో ఓవరాల్గా 3,000 ఉంది నా బ్రోకరేజెస్. సో ఆ బ్రోకరేజ్ తీసేసినా కానీ సో నా నెట్ ప్రాఫిట్ ఇంత ఉంది. సో ఇంత అవసరం లేదు. మనం ఫస్ట్ మన 90 days ఛాలెంజా లేకపోతే 180 రోజుల 6 months టార్గెట్ మనం పెట్టుకుంటే చిన్న ప్రాఫిట్స్ తోటి మనము 6 months మనం ఇట్లా చిన్నవి ఒకటే ఎక్కువ ట్రేడ్స్ చేయాల్సిన అవసరం లేదు. 400, 500 వచ్చాయా ఆఫ్ చేసేసే, 1000 వచ్చిందా ఆఫ్ చేసేసే, ఒకటే ట్రేడ్. సో ఇలాంటివి చేసుకుంటూ ఉంటేనే మనము ఈ ఆప్షన్ బయ్యింగ్లో సస్టైన్ అవుతాము. ఎందుకంటే ఆప్షన్ బయ్యింగ్లో డైలీ మనీ వస్తుంది, కానీ మనం కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చొని క్వాంటిటీలు యాడ్ చేయడము అలాంటివి చూస్తే మనకి మంత్ ఎండ్లో కానీ ఏదో ఒక రోజు ట్రాప్ అయిపోయి మనము లాస్లోకి వెళ్తాము. సో డిసిప్లైన్గా ఒక ట్రేడ్ చాలు, ఒక క్యాండిల్ చాలు మనకు ఆ మంత్ ఎండ్ ప్రాఫిట్ తీయటానికి ఆ రోజు మొత్తం. మరి మిగతా డే మొత్తం మన కంప్యూటర్ గుంజుతూ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ట్రేడ్ చేయి ఇంకా డబ్బులు వస్తాయని. ఇది న్యూ కమర్కి ఉంటుంది.
కానీ ఇక్కడ మనం ఎవరైతే ఓల్డ్ కమర్స్ ఉంటారో సో ఇక్కడ సైకాలజీ మీద వర్క్ చేస్తూ దాన్ని రిఫైన్ చేసుకుంటూ చిన్న చిన్న ప్రాఫిట్స్ అయినా ఓకే అని అనుకుంటేనే ఇలా బిల్డ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి పెద్ద ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇలాంటి పెద్ద ప్రాఫిట్స్ కోసం కూడా రిస్క్ తీసుకోకూడదు. మనం ఆల్రెడీ రిస్క్ తీసుకున్నాము. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా అయితే చిన్న ప్రాఫిట్స్ అయితే తీసుకొచ్చాము. సో ఇక్కడ చిన్న ప్రాఫిట్స్ ఇలా రావడానికి అంటే సైకలాజికల్ మైండ్ సెట్ మెయిన్ థింగ్ ఇక్కడ మనకు రోల్ ప్లే చేసింది. సో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ను కూడా మనం ఇక్కడ చూద్దాము. సో ఇప్పుడు నాకు ఇది ముఖ్యం కాదు. నాకు జనవరి ఇంపార్టెంటు, ఫిబ్రవరి ఇంపార్టెంటు, మార్చ్ ఇంపార్టెంటు, ఏప్రిల్ ఇంపార్టెంటు, మే ఇంపార్టెంట్, జూన్ ఇంపార్టెంట్. అంటే నాకు ఇంకొక 5 మంత్స్ చిన్న ప్రాఫిట్ వచ్చినా ఓకే, ఇట్స్ ఓకే. 2000 వచ్చినా ఓవరాల్ మంత్ ఎండ్ 2000 వచ్చినా ఇట్స్ ఓకే. సో అది మైండ్ సెట్. సో నాకు పెద్ద పెద్ద ప్రాఫిట్స్ అవసరం లేదు. చిన్న చిన్న ప్రాఫిట్స్ లాజికల్గా ఎంట్రీ చేశానా, ఎగ్జిట్ చేశానా, ఓవర్ ట్రేడింగ్ చేయకుండా, క్వాంటిటీ యాడ్ చేయకుండా, ఎడిక్టెడ్ ట్రేడింగ్ కాకుండా, గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేయకుండా చేయాలనేది, డిసిప్లిన్ ట్రేడ్ చేయాలనేది నా 6 మంత్స్ టార్గెట్. సో నన్ను నెక్స్ట్ 6 మంత్స్ ఫాలో అవ్వండి. సో నేను కూడా రూల్ ప్రకారంగా చేస్తున్నానా లేదా, పొరపాటున మధ్యలో ఎక్కడన్నా పొరపాటు చేస్తుంటే దాన్ని మనము ట్రేడింగ్ జర్నల్లో రాసుకోవడం కానీ, ఇంకేదన్నా మన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ఉండడానికి, రివెంజ్ ట్రేడ్ చేయకుండా ఉండడానికి, ఏమైనా చేయడానికి వర్కౌట్ చేద్దాము. సో చూద్దాము. మళ్ళీ నెక్స్ట్ 180 డేస్ అంటే నీకు ఇంకా 160 డేస్ దాకా టార్గెట్ ఉంది. సో మన రెగ్యులర్గా బేసిక్స్ నుండి ఎవరైతే ఈ ప్రాఫిట్స్ చూసేసి న్యూ కమర్స్ అస్సలు అట్రాక్ట్ కావద్దు. సో చాలా బేసిక్స్ చాలా ఉన్నాయి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతనే రిస్క్ తీసుకోవాలి. ఒక సబ్జెక్టు ఒక డిగ్రీ మనం డిగ్రీ పట్టా పొందాలంటే 3 ఇయర్స్ ఎలాగో 3 ఇయర్స్ మనం సబ్జెక్టు నేర్చుకోవడం, అన్నీ రాసుకుని ఎగ్జామ్స్ పాస్ అయితేనే మనకు ఉద్యోగం ఎలా వస్తుందో అలాగనే ఫస్ట్ ఎవరైతే 1-2 మంత్స్లో, 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్లో ఇలా చూసేసి ఇలా ఇంత నాకు డైలీ ఇంత కావాలి అంత కావాలని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తావు కానీ సైకలాజికల్ మైండ్ సెట్ అనేది సరిగా ఉండదు. ఎందుకంటే గ్రీడీనెస్ వచ్చేస్తుంది. డైలీ ప్రాఫిట్స్ వస్తాయి కానీ ఒకరోజు ఆ నువ్వు కంట్రోల్ చేసుకునే డే ఉండదు. కాబట్టి లాసెస్లోకి వెళ్తావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా బేసిక్స్ నేర్చుకోవడం, తర్వాత స్టెప్ బై స్టెప్ లాంగ్ జర్నీ కోసం అని మనం ప్రయత్నిస్తూ ఒక 90 డేస్ టార్గెట్, 180 డేస్ టార్గెట్ సెల్ఫ్గా మనని మనం అనాలిసిస్ చేసుకుని చిన్న చిన్న ప్రాఫిట్ చేసుకుంటూ చేస్తేనే ఉంటుంది. సో క్యాపిటల్ ఎవరైతే పెద్దగా ఉన్నారో సెల్లింగ్కి వెళ్ళాలి. నా దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి నేను బయ్యింగ్కి వెళ్ళాను. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా క్యాపిటల్ స్ట్రగుల్ అయినాను. సో క్యాపిటల్ ఎక్కువ ఉంటే నేను స్వింగ్ ట్రేడింగ్ కానీ చేయడానికి నాకు చాలా స్కిల్ ఉంది. మంచి అంటే మంచి కరెక్షన్ అయిన స్టాక్స్ని, బ్రేక్అవుట్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయగలిగే స్కిల్ ఉంది. సో నాకు ఎక్కువగా ఒక 10 lakhs దాకా క్యాపిటల్ ఉంటే సో నేను మంచిగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ మంచి రిటర్న్స్ తీయగలిగే కెపాసిటీ కూడా ఉంది. కానీ ఆ అమౌంట్ లేక చిన్న క్యాపిటల్ తోటి ఇది చేస్తున్నా. యాక్చువల్లీ ఇది చాలా రిస్కీ. బయ్యర్స్ అనేవాళ్ళు, ఆప్షన్ బయ్యర్స్ అనేవాళ్ళు అస్సలు చేయకూడదు. క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు చేస్తే అది కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మాత్రమే, సైకలాజికల్గా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే మాత్రమే ఇది చేయాలి. లేకపోతే మిగతా వాళ్ళు అస్సలు చేయొద్దు. సో అది ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వండి. నా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.